ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు కదా. అనేకమైన విషయాల్లో ఆయన కృప చూపిస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఎవరితో ఎలా మెదులుకోవాలో, ఎలా ఉండాలో, చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ఆత్మీయ జీవితాల్లో ఎలా ముందుకు నడుచుకోవాలా, ఇలా ఒకటేంటంటే సమస్తాన్ని నేర్పిస్తూ మనల్ని బలపరుస్తున్న దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో దేవుడి మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా. 46వ కీర్తనలో 10వ వచనం. ఊరుకుండుడి, నేను దేవుడని తెలుసుకునుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాట కదండి. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఊరుకుండుడి. మరి దేవుడు ప్రతి విషయంలో మరి ఆయన మనకు దేవుడుగా ఉన్నారు. అన్ని విషయాల్లో మనము చూడండి బాధపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. అయ్యో నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నాకే ఎందుకు ఇంత సమస్య, ఇబ్బంది, ఇరుగు, ఇలా ఒకటేంటండి సమస్తమైన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటూ ఉంటాం. మరి ప్రతి విషయాన్ని బట్టి చూడండి దేవుడు అంటున్నారు ఉదయకాల సమయంలో, నేను నీ దేవుడై ఉన్నాను. ఆమేన్. మరి అన్ని విషయాల్లో మరి దేవుడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆయన మనకు దేవుడై ఉన్నారు కనుక అన్ని పరిస్థితులలో మరి ఆయన మనకు తోడై ఉండి ఆయన కృప చేత మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఊరికనే ఉండండి, భయపడద్దు, దిగులు పడద్దు. దేవుడు సహాయం చేస్తారు. ఇదిగో ప్రతి పోరాటానికి విజయాన్నిచ్చే దేవుడు మనతో ఉన్నారండి. ఎందుకంత దిగులు, ఎందుకంత బాధ, ఎందుకంత నిరుత్సాహము? ఈ రోజున జీవితం అంత బాలేని పరిస్థితిలో ఉందని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ప్రియ సహోదర సహోదరి, నీ జీవితాన్ని చేతులు నాశనం చేసుకుందాం అనుకుంటున్నావా? నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అనుకుంటున్నావా? లేదు, మనకు ఆయన దేవుడిగా ఉన్నారు. ఆయన బిడ్డలముగా మనకు ఏ పరిస్థితిలో, ఏ అవసరతలో మనకు మరి ఏదైతే కావాలో వాటిని మన జీవితాల్లో సమకూర్చే దేవుడై ఉన్నారు. మనము అన్ని విషయాలను బట్టి భయపడద్దు, దేవుడు సహాయం చేస్తారు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. ఎవరో ఏదో అంటున్నారని, లేకపోతే జీవితంలో కొరత ఉందని మరి దేవుని వదిలిపెట్టక, దేవుడు మరి అద్భుతమైన రీతిలో నాకు సహాయం చేస్తారు, ఆయన నాకు దేవుడై ఉన్నారని జ్ఞాపకం ఉంచుకొని మరి ముందుకు సాగుదాం. చూడండి, ఆయన నోటి మాటతో ఈ సృష్టి అంతా కూడా సృజించబడింది. సమస్తము జరుగును గాక, అవును గాక అని తనతో నోటితో మరి దేవుడు అన్నప్పుడు అన్నీ కూడా మరి సమస్తము కూడా జరిగి ఉన్నాయి. మరి అంత అద్భుతమైన దేవుడు ఆయన నీకు దేవుడుగా ఉన్నప్పుడు నీకు ఏ విషయంలో కొరత, ఏ విషయంలో అంతగా ఇబ్బంది లేదండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. అయితే మనం అన్ని విషయాలలో మరి ప్రతి విషయాలలో మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ఆయన మనకు సహాయం చేస్తారు. ఊరిక ఉండండి, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. దిగులు పడద్దు, జడియద్దు, భయపడద్దు, లేకపోతే విసిగిపోవద్దు. ఇక ఇంతే కావచ్చు నా జీవితం అని. లేదు, దేవుడు సమస్తమైన విషయాల్లో తన కార్యాన్ని చేయగల అద్భుతకరమైన సమర్థుడై ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో దేవుడు ఊరికై ఉండండి అని మాట్లాడుతూ ఉండగా, అలా ఏ విషయంలో బాధ, ఇబ్బంది పడకుండా ప్రార్థన పూర్వకంగా ఉండండి. దేవుడు సహాయం చేయనై ఉన్నాడు. ఆయన మన దేవుడై ఉన్నారు. ఆమె ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దామా. దేవా, నీవు మా దేవుడవై ఉన్నావు. అయ్యా, నీ బిడ్డలముగా మాకు అన్ని విషయాల్లో మాకు సహాయం చేసే దేవుడవై ఉన్నావు. మేము మర్చిపోయి ఎన్నో విషయాల్లో బాధలు పడుతూ ఉన్నాం. నా జీవితం ఇంతే అనుకుని నిరుత్సాహపడుతున్నాం. కానీ అద్భుతమైన రీతిలో నీవు మా దేవుడవని, అద్భుతాలు చేసే దేవుడవని, మా జీవితంలో తగిన కార్యాలు చేసే దేవుడవని విశ్వాసం లేని వారిగా ఉంటున్నాం. కానీ ఈ రోజు నుంచి విశ్వాసము, ప్రార్థన జీవితంతో మేము ముందుకు సాగుట కృప చూపించండి అని ప్రార్థిద్దాం. ప్రార్థన. తండ్రి, మీకే స్తోత్రం. అద్భుతమైన రీతిలో చక్కరైన మాటల ద్వారా ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో ప్రోత్సహింపబడుతున్నామయ్యా. నీవు మా దేవుడవై ఉన్నావు.
ప్రభా ప్రతి విషయంలో మీ పైన ఆధారపడే వారిగా, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా అయా మిమ్ముంట కృప చూపించండి. సహాయం చేయమని వేడుకున్న మీ నామాన్ని ఎప్పుడు మహింపరిచే వారిగా ఉందుము గాక. పరిస్థితులు వచ్చాయని, ఇబ్బందులు ఇరుకులు వచ్చాయని ఆగిపోయే వారిగా కాదయ్యా, సాగిపోయే వారిగా ఉందుము గాక. అయ్యా మీరే మమ్మల్ని నడిపించండి, కృప చూపించండి. సమస్తమైన విషయాలు మీ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. అద్భుతం జరిగించండి ప్రభా. మీరే తోడుగా ఉండండి ప్రభా. సహాయం చేయమని వేడుకున్నాం. ప్రతి పరిస్థితి పైన విజయాన్ని తీసుకురమ్మని వేడుకుంటున్నాం ప్రభా. ఓపికను, సహనాన్ని ప్రభా, ఇదిగోండి ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఇదిగోండి ఎంతమంది ఎన్ని టెన్షన్స్ మధ్యలో ఉన్నారో, ఏ విషయాలు బాధపడుతూ ఉన్నారో ప్రభా, ఇదిగోండి నీవు అయా దేవుడివై ఉన్నావని వారు ఎరిగి ప్రతి విషయంలో మీ పైన సంపూర్ణంగా ఆధారపడ్డ కృప చూపించండి. అన్ని విషయాలు మీరు తోడుగుండండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమాన్ని కలగచ్చండి. సమాధానం, నెమ్మది, ఐక్యతను కలగచ్చండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.